కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఇంతటి ఘోరమైన వ్యవహారం నడిపిస్తున్న వైనం, నాణ్యత లేని నాసిరకం వస్తువుల ఉపయోగం, పైసలు ఇవ్వనంటే కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్ల ఆరోపణ. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లోని మెస్ స్టోర్లో పూర్తిగా నాసిరకం మరియు వినియోగం లేని వస్తువులను వాడటం గురించి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కాంట్రాక్టర్లను చందాల కోసం వేధించడంతో మరియు కాంట్రాక్టర్లను ఒప్పించి పైసలు మిగిలించుకోవడానికి నాసిరకమైన వస్తువులను సరఫరా చేయించడం జరుగుతోందని కొంతమంది విద్యార్థి సంఘాల నాయకుల అండతోనే ఇలాంటి వ్యవహారం ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో జరిగిందని విద్యార్థులు గుర్తించి ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అక్కడికి యూనివర్సిటీ రిజిస్ట్రార్, చీఫ్ వార్డెన్, ప్రిన్సిపల్ అధికారులు వచ్చి కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్లు ఎవరు వారిని బెదిరించారు, చందాలు వసూలు చేస్తారో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీంతో అక్కడున్న రిజిస్ట్రార్, ప్రిన్సిపల్ మరియు అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు వారి యొక్క ధర్నాను విరమింపచేయడం జరిగింది. సో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. గత 2 నెలల నుంచి ఇవే ప్రోడక్ట్స్ వాడుతున్నారు. 2 నెలల నుంచి అదే ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ వాడడం వల్ల గత 2 నెలల్లో కొంతమంది విద్యార్థులు హెల్త్ పరంగా సఫర్ అవ్వడం కానీ, మోషన్స్ కానీ, హాస్పిటల్లో కానీ జ్వరం రావడం జరుగుతుంది. ఇలా విద్యార్థుల సమస్యలను వీసీ కానీ రిజిస్టర్ కానీ స్పందించకుండా నేను ఇక్కడ ఉన్నాను, స్పందించాలంటే నేను అక్కడ అందుబాటులో లేను, వేరే దగ్గర ఉన్నాను, నేను రావడానికి టైం పడుతుంది. బొంబాయి ప్రోడక్ట్ కాదు, ఎక్స్పైర్ అయ్యి సప్లై చేస్తాను. కన్జ్యూమర్ ఫోరంలో పెడితే పిటిషన్ పెడితే ఏమైతుంది తెలుసు కానీ ఏమైతుంది చెప్పు. కన్జ్యూమర్ ఫోరంలో పిటిషన్ పెడితే ఏమైతుంది? వీళ్ళందరూ చేసిన 100 రేట్లు కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ అయితే తెలుసు కదా నీకు. నేను చెప్పాల్సిన ఆరోగ్యంతో బాబు మన ఇంట్లో తింటామా, మన ఇంట్లో వండుకుంటామా? సరుకులు గివి కావాలి, గివి గిన్నె ఆర్డర్ ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు నువ్వు ఎవరిన బెస్ట్ క్వాలిటీ కాకుండా పర్వాలేదని మా వాళ్ళు ఎవరైనా కమిషన్ అడుగుతున్నారా? నేను మా పిల్లలు లేదు సార్, కమిషన్ లేదు. నేను ఇస్తున్నావు నువ్వు చెప్పండి. నేను ఎవరికి ఇవ్వదలుచుకోవాలని చెప్పిన, ఎందుకంటే నేను డెడ్లీ రేట్ ఇచ్చిన వినాయక చవితిలో బాయ్స్ హాస్టల్ ఒక్కడే క్వశ్చన్ ఇస్తున్నాను. ఇవో సార్ వచ్చిండు, చెప్పిండు ఏమని చెప్పిండు, ₹1 తక్కువైనా సరే మంచి ప్రోడక్ట్ ఇవ్వమని చెప్పిండు. సరే ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం ఆగ. ఇన్ని రోజులు డ్యూ పడ్డది, బాగా డ్యూ పడ్డది, కట్టలేరు మస్తు మంది. 22,000 కట్టలేరు, 16,000 కట్టలేరు. అంటే ఒక్కొక్క రూపాయి తక్కువ ఇస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు కవర్ అవుతున్నాయి కాబట్టి నువ్వు ఇటువంటి ప్రోడక్ట్ పంపిస్తున్నావు లోపలికి. మీరు చెప్పండి. అజయ్ ఆయన చెప్పండి, అన్ని బయట నేను అడిగిదాన్ని చెప్పండి స్ట్రేట్గా. వినాయకుని పెట్టడానికి కమిటీ చేసింది మెంబర్స్ ఎవరు ఉన్నారో మనకు హాస్టల్లో తెలుసు కదా. తర్వాత ఇదేంటిది సేవాలాలు కమిటీ ఎవరున్నారో తెలుసు కదా. కమిటీ మెంబర్స్ ఎవరున్నారు పేర్లు ఇవ్వండి. నేను అడిగిన దానికి చెప్పాలయ్యా, నేను అడిగిన దానికి చెప్పు బాబు. నువ్వు ఇండివిజువల్ గా నేను ఏమడుగుతున్నా, కమిటీ అనేది ఉంటుంది కదా హాస్టల్లో, కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది ఉంటుంది కదా. కమిటీ మెంబర్స్ చెప్పండి. ప్రతి డిపార్ట్మెంట్
సార్ కమిటీకి పోదాం సార్ ఆయన ఇక్కడే ఉన్నాడు ఆయన అందరి ముందట చెప్పాలంటే కొంచెం పానిక్ అవుతుండు నేను చెప్పేది కూడా అదే